ఈ డైనర్ యజమాని తన కాఫీలో షుగర్ వేయడం మర్చిపోయాడని ఎదురుగా నిలబడిన వ్యక్తి తుపాకీ తీసి దోపిడీ మొదలుపెట్టాడు. సిన్సియర్ యజమాని డబ్బు ఇస్తే వాళ్లు వెళ్లిపోతారని అనుకున్నాడు. కానీ అదే సమయంలో మరో దొంగ యంగ్ వెయిట్రెస్ పై కన్నేశాడు. అతను ఏదో చేయబోతుండగా యజమాని కాఫీ పాట్ని దొంగ మొహంపై కొట్టాడు. రెండో దొంగ రియాక్ట్ అవ్వడానికి ముందే యజమాని కౌంటర్పై నుంచి దూకి నేలపై పడిన తుపాకీని తీసుకుని వెనక్కి తిరిగి ఫైర్ చేశాడు. ఈ సీన్ ఎంత వేగంగా పర్ఫెక్ట్ గా కనిపించిందో అంతే ప్రమాదకరంగా ఉంది. స్టాఫ్, కస్టమర్లు అందరూ షాక్ లో ఉండిపోయారు. కేవలం 30 సెకన్లలో ఒక మామూలు డైనర్ నడిపే వ్యక్తి ఇద్దరు వెపన్స్ తో ఉన్న దొంగలను కూల్చాడు. మరుసటి రోజు అతని సాహసం నేషనల్ న్యూస్ లో సెన్సేషన్ ను సృష్టించింది. కానీ టామీ న్యూస్ లో హెడ్లైన్స్ చూస్తున్నప్పుడు అతని మొహంపై చిరునవ్వు లేదు. అతనిలో ఏదో హెవీ ఫీలింగ్ కలిగింది. టామీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు టౌన్ ప్రజలు చప్పట్లు కొడుతూ అతన్ని హీరోను చేశారు. కానీ ఈ ఒక్క సీన్ అతని జీవిత డైరెక్షన్ ను మార్చేసిందని ఎవరికీ తెలియదు. డైనర్ బిజినెస్ ఇప్పుడు బాగా నడుస్తోంది. అతని స్టోరీ వినడానికి ప్రజలు ప్రేమతో వస్తున్నారు. ఒకరోజు డైనర్ కి ఇద్దరు స్ట్రేంజర్స్ వచ్చారు. తాము ఫిల్డెల్ఫియా నుంచి వచ్చామని టాఫీ ఆనర్ గురించి మాట్లాడారు. మాటలో ఒక పేరు ప్రస్తావించగా టామీ ఫేస్ చూసి వాళ్లకు ఆశ్చర్యం కలగలేదు. వాళ్లలో ఒకడు స్పెడ్స్ తీసి ఫుల్ గా తెల్లగా ఉన్న తన ఎడమ కన్ను చూపించి దీని క్రెడిట్ నీకే బ్రో అన్నాడు. టామీ నవ్వు ఆగిపోయింది. బ్రో, నీవు తప్పు వ్యక్తితో మాట్లాడుతున్నావేమో అని చెప్పి తిరిగాడు. పక్కనే ఉన్న అతని భార్య మధ్యలోకి వచ్చి మీరు ఇప్పుడే వెళ్లకపోతే పోలీసులను పిలుస్తాను అని గట్టిగా అంది. టామీ ఆమెను శాంతపరిచి మరేదైనా తీసుకోవాల్సినట్లు లేకపోతే టేబుల్ ఖాళీ చేయండి, వేరే కస్టమర్స్ కూడా లైన్ లో ఉన్నారు అని అన్నాడు. వాళ్లలో ఒకడు నవ్వుతూ బిల్ చెల్లించి ఇద్దరూ బయటకు వెళ్లిపోయారు. టామీ వైఫ్ కు అనుమానం వచ్చి వెంటనే షెరీఫ్ శామ్ కు ఫోన్ చేసింది. షెరీఫ్ వాళ్లను టౌన్ బయట ఆపి ఐడి చెక్ చేసి మళ్లీ టౌన్ ప్రజల్ని ఇబ్బంది పెట్టే తప్పు చేయకండి అని హెచ్చరించాడు. కానీ వాళ్లు వెళ్తుండగా షెరీఫ్ కి అనుమానం కలిగింది. ఒక కన్ను లేనివాడి పేరు ఫోగాటి, ఈస్ట్ కోస్ట్ లో బాగా తెలిసిన గ్యాంగ్స్టర్ అని తెలిసింది. ఇంత దూరం నుంచి వీళ్లు టామీపై ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారని షెరీఫ్ ఆలోచనలో పడ్డాడు. టామీని అడిగితే వాడు నన్ను టీవీలో చూసి జోయ్ అనేవాడితో కన్ఫ్యూజ్ అయ్యాడేమో అని చెప్పాడు. ఇది అప్పటికి బెస్ట్ సాకు. షెరీఫ్ ఏదైనా విచిత్రంగా అనిపిస్తే వెంటనే కాల్ చెయ్యి అన్నాడు. మొదట్లో విషయం అయిపోయినట్లు అనిపించినా మరుసటి ఉదయం నుంచి అంతా వింతగా ఉండడం మొదలైంది.